హలో హెల్దీ పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము మిర్చి బజ్జీ చేసుకుంటున్నాము. మీకు ఇప్పుడు మిర్చి బజ్జీ ఎలా చేయాలో చెప్పను. మన తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా మిరపకాయ బజ్జీలు చేయడం బాగా వచ్చు. సో నేను మీకు ఇప్పుడు మిర్చి బజ్జీ ఎలా చేయాలో చెప్పను, కానీ నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ఒక విషయం చెప్తాను మీకు. నేను MBA పంజాబ్లో చేశాను. పంజాబ్లో చేసేటప్పుడు ఇయర్లీ 2 times మాత్రమే ఇంటికి వచ్చేదాన్ని. సో ఫుడ్ డెఫినెట్గా సౌత్ ఇండియన్ ఫుడ్ బాగా మిస్ అయ్యేదాన్ని. అప్పుడు దీవాళీ వచ్చింది. దీవాళీకి మా పంజాబీ ఫ్రెండ్, నా క్లాస్మేట్, మా ఇంటికి వెళ్దాం రా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళు నన్ను ఏమడిగారంటే, మీ సౌత్ ఇండియన్ స్పెషల్ ఏంటి, అది చేస్తావా అని నన్ను అడిగారు. ఓకే, నాకు ఆల్రెడీ చాలా స్పైసీగా తినాలి అని నాకు చాలా కోరికగా ఉంది. అందులో మిరపకాయ బజ్జీ అని అంటే ప్రాణం. సో నేనేం చేశాను, వెంటనే మాది స్పెషల్ మిరపకాయ బజ్జీ, అది చేసి పెడతాను అని చెప్పాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాళ్ళు రెడీగా తెచ్చిపెట్టారు. సో స్టార్ట్ చేశాను. మనం ఇంట్లో అయితే ఫస్ట్ వాయి అవ్వగానే ఒకటి తింటానే ఉంటాం. కానీ అక్కడేంటి, నా డీసెన్సీ అని అన్నది అడ్డొచ్చింది. స్టాప్, తినొద్దు ఇక్కడ, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి, మన సౌత్ ఇండియన్ పరువు తీయొద్దు అని. ఇంకా బజ్జీలు చేయడం అయిపోయింది. ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత లెమన్, ఆనియన్స్ అన్నీ స్టైల్గా పెట్టుకొని, వాళ్ళ ఇల్లు చాలా ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. అంటే ఒక 1 acre ఓపెన్ ప్లేస్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో ఓపెన్ ప్లేస్లో వచ్చి కూర్చొని ఫస్ట్ బైట్ కొరికాను. ఓకే, కొంచెం స్పైసీ ఉంది. నాకు బాగా స్పైసీ లెవెల్స్ టాలరెన్స్ బాగా ఉంటుంది, ఎందుకంటే నేను గుంటూరు. సో మాకు కారం అన్నీ బాగా తింటాం. ఏం జరిగింది, ఇంకా సెకండ్ బైట్కి చుక్కలు. అసలు ఆ మిరపకాయలు ఏం మిరపకాయలు అవి, ఎక్కడ మిరపకాయలు, ఆ గ్రౌండ్ అంతా 1 acre అంతా పరిగెత్తుకుంటూ తిరుక్కుంటూ వాళ్ళు నా వెంటబడి వాటర్ ఇస్తున్నారు, స్వీట్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు తినుకుంటూ. అయినా కానీ నా స్పైస్ అని అన్నది పోవట్లేదు. ఒక కర్చీఫ్ తీసుకొని నాలుగు ఇలా తుడుచుకున్నా. లిటరల్లీ ఏడ్చేశాను. బాబోయ్, అంత నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని సిచ్యువేషన్ అంటే బజ్జీ చేసినప్పుడల్లా నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. అదే రోజు కొంచెం బెటరు సెటిల్ అయిన తర్వాత ఆంటీ ఓకే కూల్గా ఏదైనా చేసిస్తాను అని ఐస్ క్యూబ్స్తో కోల్డ్ కాఫీ చేసిచ్చారు. అక్కడ ఏంటంటే మిల్క్తో చేసిచ్చారు, కానీ నేను ఇక్కడ వేగన్ స్టైల్లో బాదంతో చేస్తున్నాను. మీకు ఈ రెసిపీ కావాలి అని అంటే పింగ్ చేయండి. మా పంజాబీ ఫ్రెండ్ పేరు అవనీత్, వాళ్ళ మదర్ పేరు మన్ప్రీత్. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ మీకు తెలుగు రాదు, ఇది అర్థం కాదు. డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఇక్కడ ఏం చెప్పాను అన్నది. థ్యాంక్స్ ఎవ్రీవన్. లైక్ చేయడం మర్చిపోకండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నేను వీడియోస్ పెట్టగానే అలా మీకు కనిపించాలి అని అంటే నోటిఫికేషన్లోకి వెళ్ళి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఏ హెల్దీ డే.